సడన్‌గా ఇంటికి గెస్ట్స్ వస్తే అస్సలు కంగారు పడకండి. ఒక వెజిటబుల్ పులావ్, పన్నీర్ కర్రీ చేసేస్తే మీరు ఖచ్చితంగా స్పెషల్ మెనూ కుక్ చేసినట్టే అవుతుంది. వెజిటబుల్ పులావ్ అనగానే అన్ని వెజిటబుల్స్ వేసేసి చేసేయకండి. అది రొటీన్ అయిపోతుంది కాబట్టి, కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అంటే గనక ఏదో ఒక వెజిటబుల్ చూస్ చేసుకోండి. నేను ఇక్కడ గ్రీన్ పీస్‌తో చేసి చూపిస్తున్నాను. మీరు మీకు నచ్చిన వెజిటబుల్‌ని చూస్ చేసుకొని దాంతో పులావ్ చేయండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఫస్ట్ పులావ్ కోసం అయితే ఆయిల్‌లో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత కాజు కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. కాజు మాడిపోకూడదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా కసూరి మేతి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని, పచ్చిమిర్చి మంచి స్మెల్ రిలీజ్ అవుతున్నప్పుడు గ్రీన్ పీస్ వేశాను. మీరు ముందే చెప్పాను కదా, మీకు నచ్చిన వెజిటబుల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే ఉప్పు, పసుపు, బిర్యానీ మసాలా, ఇంకా ఏ మసాలా వేసే పని లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూడా పని లేదండి. ఇప్పుడు నేను చెప్పినవి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలానే వేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. మరీ స్పైసీగా కాదు, మరీ మైల్డ్గా చప్పగా ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. సో బిర్యానీ మసాలా కూడా ఫ్రై అయ్యాక 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చొప్పున వాటర్ వేసేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ పెట్టేస్తే ఇంక అంతే, మన పులావ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దానికి కాంబినేషన్గా నేను పన్నీర్ బటర్ మసాలా కుక్ చేశాను. సో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్యాన్లో బటర్ వేసేసుకొని పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టాస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ కాదు వాటర్ వేయండి. అవునండి, వాటర్లో బాయిల్ చేస్తేనే ఆ బటర్ మసాలా గ్రేవీ టేస్ట్ ఇంకా టెక్స్చర్ సేమ్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే వాటర్లో సోంపు, షాజీరా, చిన్న చెక్క, 2-3 ఇలాచి, లవంగాలు, ఒక పువ్వు, ఒక మరాఠీ మొగ్గ వేసేసుకొని టొమాటోస్, కాజు, డ్రై చిల్లీస్, పచ్చిమిర్చి 2 వేసుకోండి. డ్రై చిల్లీస్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కాశ్మీరీ చిల్లీ ఉంటే అది కూడా వేసుకుంటే కలర్ చాలా బాగుంటుంది. నేను ఆనియన్ వేయలేదు, ఇది నో ఆనియన్ రెసిపీ అనమాట. 2 కూడా నో ఆనియన్ రెసిపీసే. పూజలప్పుడు లేదంటే వ్రతాలప్పుడు పనిచేస్తాయి. సేవ్ చేసి పెట్టుకోండి అప్పుడు కోసం. సో ఇప్పుడైతే మన గ్రేవీ బేస్ అంతా రెడీ అయిపోయినట్టే. దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఎక్కువగా బటర్ వేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదా, దాన్ని యాడ్ చేయాలి. కానీ దానికన్నా ముందు కొద్దిగా కారం ఇంకా పసుపు వేయాలి. దీనివల్ల కలర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా గ్రేవీని వడకట్టేసుకొని వేసేసుకోండి. అప్పుడు ఆ స్మూత్ టెక్స్చర్ వస్తుంది. గ్రేవీ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్, కసూరి మేతి వేసేసుకొని దింపేసుకోవడమే. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.